డాక్టర్ ప్రవళిక ఇవాళ మేము నిజామ్స్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ నుండి ఆర్జీ గారికి సపోర్ట్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ర్యాలీ ఒక డాక్టర్ కోసం కాదు, ఇట్స్ అబౌట్ అ డాక్టర్, ఇట్స్ ఫర్ అ డాటర్, ఇట్స్ ఫర్ అ మదర్, ఇట్స్ ఫర్ అ బేబీ గర్ల్, ఇట్స్ ఫర్ అ గ్రోయింగ్ బేబీ ఫ్యూచర్ కోసం మేము కూడా ఫైట్ చేస్తున్నాం. అండ్ ఐరనీ ఏంటి అంటే ఓన్లీ డాక్టర్స్ మాత్రమే ఈ ప్రొటెస్ట్ వస్తున్నారు, ఎందుకు కామన్ పీపుల్ రావట్లేదు. మాకు రక్షణ కావాలి అని చెప్పి మేము బయటకు వచ్చాము. ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లని తండ్రి అత్యాచారం చేశాడు అని ఒక న్యూస్ వస్తుంది. బస్ లో ట్రావెల్ చేసిన అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు అని ఒక న్యూస్ వస్తుంది. టోల్ గేట్ దగ్గర ఆగున్న అమ్మాయిని చంపి కాల్ చేశారు అని ఒక వార్త వచ్చింది. ఇవాళ హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని, ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని, తన వృత్తి నిర్వర్తిస్తున్న డాక్టర్ని చంపేసి పేరెంట్స్ కి అలాంటి స్థితిలో ఆ బాడీని ఇచ్చారు అన్న న్యూస్ వస్తే మేము ఇంకెక్కడ సేఫ్ గా ఉండాలి. రైనీ సీజన్ లో వర్షం వస్తే ఇంట్లో పేరెంట్స్ కాల్ చేసి హాస్పిటల్లోనే ఉండు, లైబ్రరీలో చదువుకో, అది సేఫ్ ప్లేస్, వర్షం తగ్గాక ఇంటికి రా అని చెప్పే స్టేజ్ నుండి నువ్వు హాస్పిటల్లో ఉండొద్దు, చదువు కూడా అవసరం లేదు, జాగ్రత్తగా పెళ్లి చేసి పంపించేస్తా అని పేరెంట్స్ కి భయం కలిగే స్టేజ్ కి మన సొసైటీ వచ్చింది. చట్టాలు ఒక్కటి స్ట్రాంగ్ అవుతే సరిపోదు, మన హ్యూమన్ మైండ్ సెట్ కూడా చేంజ్ అవ్వాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ టు చేంజ్. పేరెంట్స్ పిల్లల్ని పెంచే విధానం కూడా మారాలి. చిన్న ప్రైమరీ స్కూల్స్ నుండి టెక్స్ట్ బుక్స్ లో యాడ్ చేయండి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఆ గుడ్ టచ్ కి బ్యాడ్ టచ్ కి ఉన్న డిఫరెన్సియేషన్ పిల్లలకి తెలిస్తే రేపు ఫ్యూచర్ లో ఇలాంటి వాళ్ళు ఇంకెక్కడ ఇండియా డెవలప్ అవుతుంది. ప్రాణాలకి, ఆరోగ్యానికి రక్షణ కావాలి అని చెప్పి ఆరోగ్య భద్రతను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ రక్షిస్తున్న డాక్టర్లకే రక్షణ లేనప్పుడు ఇంకెక్కడ ఆరోగ్య భద్రత? మాకు ఒక భద్రత కలిగించాలి కదా, వి ఆల్సో వాంట్. అందుకే మేము సిపిఐ యాక్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది డిమాండ్ చేస్తున్నాం. డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ ని కొడితే ఇది ఒక క్రైమ్, యూనిఫామ్ లో ఉన్న కానిస్టేబుల్ పైన చేయి చేసుకున్నారని అన్నప్పుడు, అదే యూనిఫామ్ లో ఉన్న ఒక హెడ్ నర్స్ పైన, ఒక రెసిడెంట్ పైన చేయి చేసుకున్నప్పుడు మాకంటూ ఒక చట్టం ఎందుకు రావట్లేదు? ఇంత చదువు చదివి మేము ఇంట్లో కూడా ఎక్కువ టైం ఉండం, హాస్పిటల్లోనే మేము ఎక్కువ టైం వేస్ట్, ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మాకు ఇక్కడ రక్షణ లేనప్పుడు మేము ఇంకెక్కడ ఉంటాము? అండ్ ఇండియాలో ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్స్ లో 70% ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాకంటూ సెపరేట్ రూమ్స్ లేవు. మాకు మెన్సెస్ అవుతే ఎవ్రీ మంత్ డ్యూటీలో ఉన్న డాక్టర్స్ పైన వార్డ్స్ లో ఉన్న పేషెంట్స్ రూమ్స్ యూజ్ చేసుకునే స్టేజ్ వచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొత్త కాలేజెస్, తెలంగాణ మెడికల్ కాలేజెస్ అని ఒకటి స్టార్ట్ చేసి కొత్త కాలేజెస్ కడుతున్నాడు. ఉన్న కాలేజెస్ లోనే మాకు రూములు లేవు, ఉన్న కాలేజెస్ లోనే మాకు ఒక వాష్రూమ్స్ లేవని మేము ఒత్తుకుంటుంటే కొత్త కాలేజీలు కడితే ఏంటి? ఉన్న వాటిని రెనోవేట్ చేయండి, మాకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి. కూర్చోడానికి ఒక రెస్ట్ రూమ్ లేక ఆమె సెమినార్ హాల్కి వెళ్తే అంత రాత్రి పూట సెమినార్ హాల్కి వెళ్ళింది అని చెత్త వాగులు వాగుతున్నారు. ఇంకెక్కడ మాకు జరిగేది? వి వాంట్ జస్టిస్ అని మేము ఇవాళ ఫైట్ చేస్తున్నాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు కమ్ అవుట్. ఇవాళ ఇండియా మొత్తం డాక్టర్సే బయటకు వస్తున్నారు. ఎందుకు ఓన్లీ డాక్టర్స్? రేపు మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు బయటకు వస్తారు కదా, రేపు వాళ్ళకి ఏమైనా జరగవచ్చు. ఐ వాంట్ ఎవ్రీ వన్ టు కమ్ అండ్ గివ్ దేర్ వాయిస్ అవుట్. అండ్ కోల్కతాలో ఆర్జీ గారి గురించి మేము సపోర్ట్ చేస్తున్నాం. వి వాంట్ అ జస్టిస్ దట్ హ్యాస్ టు బి run in a very quick time. It is clearly that truth is being hidden అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. మమతా బెనర్జీ గారు అక్కడ చీఫ్ మినిస్టర్ రామని, అక్కడ హోమ్ మినిస్టర్ రామని, అక్కడ గవర్నర్ రామని, అక్కడ ఎక్స్టర్నల్ మినిస్టర్ రామని, చట్టమే ఆమె చేతిలో ఉంది. ఆమె వచ్చి జనాలలో కూర్చొని ర్యాలీ చేస్తుంది జస్టిస్ కావాలి అని చెప్పి. అక్కడ అర్థం కావట్లేదా టీఎంసీ కిందనే ఏదో జరుగుతుంది అందుకే బయటికి రావట్లేదని? డాక్టర్స్ ప్రొటెస్ట్ చేస్తే వేల మంది మాబ్స్ వచ్చి అటాక్ చేశారు. అందులో 25 people ని మాత్రమే పట్టుకున్నారు ఫస్ట్. ఎందుకు అంతమందిని మాత్రమే పట్టుకోగలిగారు? దేర్ ఈస్ సంథింగ్ దట్ ది స్టేట్ ఈస్ బీయింగ్ హైడింగ్, దట్ హ్యాస్ టు బి కమ్ అవుట్. ఇప్పుడు మహిళా మండలి వాళ్ళు వస్తారు జస్టిస్ కావాలి జస్టిస్ కావాలి అని. వాళ్ళని నిజంగానే ఉరి తీశారు అనుకోండి, నెక్స్ట్ డే హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒక కమిషన్ వాళ్ళు వస్తారు. ఎందుకు ఉరి తీశారు? చట్టం తన పని తను చేసుకుంటది, వెయిట్ చేయాలి అని చెప్పి. సిపి సజ్జనర్ సార్ ప్రియాంక రెడ్డి చనిపోతే నెక్స్ట్ డే ఎన్కౌంటర్ చేశారు. వీ వర్ వెరీ హ్యాపీ అలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగవని. కానీ ఆయన ఏం చేశారు? తీసుకెళ్లి ఆర్టీసీలో ట్రాన్స్ఫర్ చేశారు. జరుగుతున్నాయి మళ్ళీ. ఎందుకు? ఆయన తీసుకొచ్చి మళ్ళీ డ్యూటీలో పెట్టండి, అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఎన్కౌంటర్ చేయమని చెప్పండి. దుబాయ్ లో, అరబ్ కంట్రీస్ లో ఇలాంటివి జరిగితే వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు, ఉరి తీస్తారు. అదెందుకు మన దగ్గర రావట్లేదు? దట్ హ్యాస్ టు కమ్. స్కూల్ సిస్టమ్ మారాలి, పేరెంట్స్ మైండ్ సెట్స్ మారాలి, సొసైటీ మారాలి. అందరు యునైటెడ్ గా ఉండి డిఫెన్స్ సిస్టమ్స్ స్కూళ్ళలో స్టార్ట్ చేయండి, కాలేజెస్ లో స్టార్ట్ చేయండి. ప్రతి ఒక్క అమ్మాయికి డిఫెన్స్ నేర్పించండి, తనని తను రక్షించుకుంటుంది. సో దట్ ఫ్యూచర్ లో ఇవి జరగవు. We want this act also to be implemented at the very quickest time.